హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వల్గస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు సుజీ రవ్వనైతే తీసుకోండి. అదేనండి బొంబాయి రవ్వనైతే తీసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. మన దోశ అయితే క్రిస్పీగా బాగా వస్తుంది. 1 కప్పు పెరుగు తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా ఆప్షనల్ అండి, వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకసారి మొత్తం ఆ పెరుగుతో కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. ఉండలు అనేది ఉండకూడదు. బాగా నేను చూపించే విధంగా బాగా కలుపుకోండి. పప్పులు నానబెట్టుకొని పిండి పట్టుకోలేని టైం లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే దోశ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఎంతో టైం కూడా మనకు పట్టదనమాట. చూసారుగా, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు పోసుకోండి. బాగా కలుపుకొని దీంట్లోకి అల్లాన్ని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అల్లం అయితే వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోండి. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా అయితే వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే దోశ మీద అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దోశ పిండిని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టుకోండి. లేదన్నా వేసేసుకోవచ్చు, ఏం కాదు. నేను ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని దోశలు అయితే వేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మన పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దోశలు అయితే వేసేసుకోవాలి. ప్యాన్ అయితే కొంచెం హీట్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మన దోశ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీని కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేశాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఆఫీస్కైనా స్కూల్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా అయితే చేసేయవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దోశ ఉంచుకొని వేసేసుకోవడమే. ఇలా దోశలన్నీ వేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.